రాజధాని నగరం విజయవాడలో కాలుష్యం కోరలు చాస్తోంది. కృష్ణానది చెంతనే ఉన్న భూగర్భ జలాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇష్టానుసారం వినియోగిస్తున్న ప్లాస్టిక్తో పాటు సరైన మురుగునీటి పారుదల వ్యవస్థ లేకపోవడం నగరానికి శాపంగా మారింది. పారిశ్రామిక వ్యర్థాలు కాలువల్లో కలిసిపోవడం వల్ల నీటి కాలుష్యం పెరుగుతోందని జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. భూగర్భ జలాలు కాలుష్యంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం విజయవాడ నగరం ప్రాధాన్యత మరింత పెరిగింది. విపరీతంగా పెరుగుతున్న నగరీకరణతో బెజవాడ జనాభా 15 లక్షలకు చేరింది. అమెరికాకు చెందిన పట్టణ ప్రాంత పరిశోధన సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం అధిక జనసాంద్రత ఉన్న నగరాల్లో విజయవాడ ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది. ఇప్పుడు కేంద్ర భూగర్భ జల బోర్డు ఇచ్చిన నివేదిక నగరవాసులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. బెజవాడలో భూగర్భ జలాలు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరినట్లు ఈ నివేదిక తెలిపింది. నగరంలోని భూగర్భ జలాల్లో ఉప్పునీటి గాఢత, కఠినత్వంతో పాటు నైట్రేట్, ఫాస్ఫేట్, కాల్షియం, కోలిఫామ్ వంటి ప్రమాదకర పదార్థాలు అధికంగా ఉన్నట్లు తెలిపింది. ఈ నీటిని తాగడానికి వినియోగిస్తే అనారోగ్యం బారిన పడక తప్పదని హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లోని నీటి నమూనాల్లో మ్యాంగనీస్, ఐరన్ వంటివి కూడా మోతాదుకు మించి ఉన్నట్లు తేలింది. భూగర్భంలోకి ప్రమాదకర రసాయనాలు కలుస్తుండటమే దీనికి కారణంగా తేల్చింది. విజయవాడ నగరంలో ప్రతి నెల 10 టన్నుల మేర డిటర్జెంట్ సబ్బులను వినియోగిస్తున్నారు. ఈ రసాయనాలు భూగర్భంలోకి వెళ్తున్నాయి. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవటం వల్ల ఎక్కడికక్కడ భూమిలోకి ఇంకుతున్నాయి. భారతీయ వైద్య పరిశోధన సంస్థ నిబంధనల ప్రకారం నీటిలో టీడీఎస్ 300% ఉండాల్సి ఉండగా విజయవాడలో 500% ఉంది. రామవరపాడు, ఎనికేపాడు, నెడమానూరు, కరెన్సీనగర్ ప్రాంతాల్లో భూగర్భ జలాలు ప్రమాదకరంగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. విద్యాధరపురం, నవరంగేట్, సూర్యారావుపేట, లబ్బిపేట, వించిపేట, సత్యనారాయణపురం ప్రాంతాల్లో 200 మీటర్ల లోతులో బోర్లు వేస్తే నీళ్లు రంగుమారి వస్తున్నాయి. పెయింటింగ్, బ్యాటరీ, సబ్బు పరిశ్రమల నుంచి విడుదలయ్యే ప్రమాదకరమైన సీసం, పాదరసం, ఆర్సనిక్, నికెల్, కాడ్మియం వంటి రసాయన వ్యర్థాలు భూమి లోపలకు వెళ్లి నీటిని ప్రమాదకరంగా మారుస్తున్నాయి. ఈ నీటితో స్నానం చేసిన చర్మ సంబంధ వ్యాధులతో పాటు జుట్టు ఊడిపోవటం, శరీరం నల్లగా మారిపోవటం జరుగుతోంది. ఇప్పటికైనా నగరపాలక సంస్థ మేల్కోకపోతే పూర్తిస్థాయిలో భూగర్భ జలాలు కలుషితమయ్యే ప్రమాదముందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. పారిశ్రామిక వ్యర్థాలు భూమిలోకి వెళ్లకుండా తక్షణ చర్యలు చేపట్టడంతో పాటు మురుగునీరు పారే విధంగా చూడాలని సూచిస్తున్నాయి.